భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేసింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్లో పోస్టు చేసింది. డాకింగ్ చరిత్రలో భారత్ తన పేరును లిఖించినట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియను చూసి గర్విస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. తద్వారా డాకింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసిన 4వ దేశంగా భారత్ రికార్డు సాధించింది. నింగిలో డాకింగ్ కోసం SDX-01, SDX-02 అనే ఉపగ్రహాలను గత నెల 30న ఇస్రో 475 కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి ప్రవేశపెట్టింది. తర్వాత వాటి మధ్య దూరాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. అయితే సాంకేతిక కారణాల వల్ల డాకింగ్ ప్రక్రియను పలుమార్లు ఇస్రో వాయిదా వేసింది. ఈ నెల 12న కూడా 2 ఉపగ్రహాలు 3 మీటర్ల దగ్గరకు వచ్చి మళ్లీ వెనక్కు మళ్లాయి. ఎట్టకేలకు జంట స్పేడెక్స్ ఉపగ్రహాలను పరస్పరం అనుసంధానించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకు అనేక పరికరాలను నింగిలోకి దఫాదఫాలుగా తరలించాల్సి ఉంటుంది. పరికరాలను తరలించే వ్యోమనౌకలు అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కావాలి. అప్పుడే పరికరాలను అనుకున్న చోటుకు చేర్చడం సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది. వ్యోమనౌక వేగం తగ్గిస్తూ సరిగ్గా డాకింగ్ ప్రక్రియను నిర్ణీత ప్రదేశంలోనే చేయాల్సి ఉంటుంది. ఆ సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలోనే స్పేడెక్స్ ప్రయోగాన్ని భారత్ చేపట్టింది. 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించి ప్రపంచ దేశాలకు తామేమీ తక్కువ కాదని భారత్ మరోసారి చాటింది.